శ్రీమాత్రే నమః. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అని మనం నామాలు చూస్తున్నాం. ఇక్కడ చంపక అంటే చంపక పుష్పం, దాన్నే మనం సంపెంగ అంటాం. చంపకాశోక, అశోకము అంటే అశోక పుష్పము. సీతామ్మవారు వనవాసంలో ఉన్నప్పుడు అశోక వృక్షం కింద ఉన్నారట. అశోక వృక్షం అంటే చాలా సువాసన వస్తుంది ఆ పుష్పం. కలియుగంలో అశోక పుష్పాలు లేవు. కాబట్టి అమ్మవారి యొక్క ఈ యొక్క కురుల భాగంలో శిరస్సునందు జుట్టులో ఏ ఏ పుష్పాలు ఉన్నాయండి అంటే చంపక, అశోక, పున్నాగ. ఈ యొక్క పున్నాగ పూలు, అశోక పుష్పాలు, చంపక పుష్పాలు అమ్మవారి యొక్క శిరస్సులో అలంకారప్రాయంగా ఉన్నాయట. చంపక, అశోక, పున్నాగ సౌగంధిక లసత్కచ. కచములు అంటే శిరస్సులో ఉండేటువంటి శిరోజములు. అయితే ఇక్కడ రహస్యం ఏందండి అంటే అమ్మవారి యొక్క కురుల నుంచే ఆ యొక్క సౌగంధ్యం అనేది ఉంది, కానీ ఈ పుష్పముల వల్ల అమ్మవారికి సుగంధం రావట్లేట. చంపక, అశోక, పున్నాగ ఈ మూడు పుష్పాలు చాలా సుగంధ భరితాలు. ఒక పుష్పం ఉంటే ఒక ఆమడ వరకు ఆ యొక్క సౌగంధం వస్తుందన్నమాట. అయితే ఆ పుష్పాలకి కూడా పరిమళత్వాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి కురులట అమ్మవారివి. చంపక, అశోక, పున్నాగ సౌగంధిక. సౌగంధికం అంటే సుగంధత్వం కలిగిందనమాట. సౌగంధిక లసత్కచ. లసత్ అంటే ప్రకాశించేటువంటిది అర్థమట. కాబట్టి అమ్మవారి కురుల ద్వారానే ఆ యొక్క పుష్పాలకు సౌగంధ్యం వస్తుంది, కానీ ఈ పుష్పాల ద్వారా అమ్మవారి యొక్క శిరోజాలకు సౌగంధ్యం రావటం లేదు. అంటే అమ్మవారి యొక్క కురులు అంత పవిత్రములు, అంత ఆనందదాయకములు అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ. చంపక, అశోక, పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత. కురువిందములంటే దాన్నే గురుగింజ అంటుంటారు మనం తెలుగులో. అటువంటి ప్రకారంగా అమ్మవారి యొక్క శిరోజములు మొత్తం కూడా అలంకరింపబడ్డాయట. కనత్కోటీరమండిత. కనత్ అంటే కనకవర్ణం వలె ఉన్నాయి, బంగారు వర్ణం వలె ఉన్నాయట. అమ్మవారి యొక్క ఈ యొక్క ముందు భాగం మొత్తం కూడా విశేషంగా, దివ్యంగా, భవ్యంగా అలంకరింపబడి ఉందన్నమాట. చంపక, అశోక, పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అని అమ్మవారి నామాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం.